ఏమంటావే? ఇప్పుడు ఆయన బాలేశ్వర్ అన్నట్టు ఆయన వచ్చి పట్నం వచ్చి కూడా 5-6 సంవత్సరాలు సక్రంగా కాలేదు. ఆయన మనకు హైదరాబాద్లో భూమి కొనేంత ఆస్తులు ఉన్నాయంటే ఆయన ఎంత డబ్బు సంపాదిస్తే హైదరాబాద్లో భూమి కొనాలన్న అది మనకు యాదగిరి గుడి ఎక్కడ భూమి కొనాలంటే ఎంత విచిత్రం అన్న. ఈయన ఎప్పుడన్నా మీరు పేరు వినిపించారు? మాకు వినిపించింది అన్న, మేము ఆయన పేరు మస్తు విన్నాం. మీరు ఒక ఇద్దరు ఎవరో తీసుకోండి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది కదండి. మరి మీరు కాదు ఇప్పుడు సార్ ఒకటి అయిపోయింది కదా మరి. కాదు ఒకటి 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 త్రూ గవర్నమెంట్ వెళ్దామంటే గవర్నమెంట్కి నేను లెక్కలు చూపించాలని నాకేం బాధ లేదు. ఒకటి మీకు ఏమైనా లెక్కలు కావాలంటే నేను మీకు చూపిస్తా. ఇద్దరు రండి, ముగ్గురు రండి, మీరు చదువుకున్నారు. మీకు ఒక అంచనా ఉంటది కదా, ఎవడు ఇది మొత్తం దందా చేసిందంతా? సరే మీరు చేయలే, ఎవరు చేసిండు సార్? మీరు ఏదన్నా అంగీకరించి నువ్వు ఆగుతారా? ఇప్పుడు మీరు చేయలే, మీరు ఇన్వాల్వ్మెంట్ లేదు, మరి ఎవరు చేసింది సార్? ఆగండి, ఎవరు చేసింది? ఎవరు చేసింది? ఆయన చెప్తారా? ఎవరు చేసింది సార్? చేసింది ఎవరు? నేను ఒకటే అదే చెప్తున్నా నేను చెప్పేది సార్. ఒకటి నేను 30 సంవత్సరాల కింద హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయినా. నేను హైదరాబాద్లో నేను సెటిల్ అయిపోయిన తర్వాత ఊర్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది. వాళ్ళు ఏమో చేసుకున్న దానికి నాకెలా మీరు మాట్లాడుకోవట్లేదా బ్రదర్స్? అసలు మాటలేవా? లేదు, వినండి మాటలేవా? వినండి. ఎక్కడ? హైదరాబాద్లా? సరే ఇప్పుడు నాకేం సంబంధం లేదు అంటాడు, పోలీసులు వచ్చిర్రు, నాకేం సంబంధం లేదు అంటాడు. ఇప్పుడు ఆర్డర్ ఎవరి మీద? జీవో ఈయన మీద ఉన్నది, ఈయన పేరు ఉంది అందులో. ఈయన భార్య ఆస్తులు అటాచ్. పోలీసు వాళ్ళు తప్పు చేసినరా? మీ జీవో తెలుసుకోకపోతే ఎట్లా? సెంట్రల్ ఆర్డర్ వచ్చినప్పుడు గెట్ వాట్? నేను చెప్తాను సార్. నా పైన ఉన్న ప్రాపర్టీలకు నాకు సంవత్సరానికి 50 లక్షల శాలరీ వస్తుంది. నాకు వచ్చిన శాలరీస్కి నాకున్న ప్రాపర్టీస్ మీరు చెక్ చేయండి. మీ పేరు నాకు తెలియదు, మీరు వచ్చేసి మీ పెద్ద మనుషులు వచ్చి చెక్ చేయండి. అయ్యా నీకు శాలరీ ఎంత, నీ ఆస్తి ఇంత ఎక్కువ ఉంది, ఇచ్చేసామంటే నేను మాట్లాడను. మీరు తెలియండి, ఆ ప్రాపర్టీ ఇస్తావు కదా. నా శాలరీ కన్నా ఎక్కువ ప్రాపర్టీ ఇంకా రెడీ ఉన్నా. ప్రాపర్టీ ఇస్తావు కదా, ఈ ప్రాపర్టీ ఇస్తావు కదా. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఇచ్చేస్తాడు. మరి వాళ్ళు తీసారు కదా, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కదా, ఏం తెలుసుకోకుండా ఇష్యూ చేశారు. జీవో ఇచ్చారు సార్. మీరు ఇన్వెస్టిగేట్ చేసే ఇచ్చారు కదా. ఎఫ్ఐఆర్ జీవో ఇష్యూ చేసినప్పుడు రవి గుప్తా ఇష్యూ చేసిండు, హోమ్ సెక్రటరీ చేసిండు. ఆయన ఏం తెలియకుండా చేస్తాడా? అన్ని తెలిసే చేశారు కదా. దీనికి మీ ఊరెక్కడ? మా ఊరు నాగపూర్. నాగపూరే కదా. నాగపూరే కదా, మరి నాకు సంబంధం ఏంటంటే ఆయన చేస్తున్నారు. మీరు తెలుగు అన్నదమ్ములు ఉంటారు, చెప్పని అరే చెప్పనియాలి కదా. చెప్పనియాలి కదా. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది సార్. అవునవును, మేము అందరు తినాలి కదా బాబు, ఒక్కరిది ఏంటి ఎట్లా? అందరు తినాలి, వినది తినాలి కదా. మీరు ఇద్దరా ముగ్గురా పిలవండి. ప్రతి దానికి నాకు నా శాలరీస్ ఎంత వచ్చినాయి, నాకున్న ప్రాపర్టీస్ ఏంది మీరు చూడండి. లెక్క చేసిన తర్వాత నా శాలరీ కన్నా నా పైన కానీ నా పిల్లం పైన కానీ ఏమైనా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటే మీరు మాట్లాడండి. అదే క్షణంలో నేను రాసిస్తాను. మళ్ళీ అదే చెప్తున్నామ్మా, నేను బోయపూర్లో ఉన్నది కానీ మీరు అడిగిన నెక్స్ట్ మినిట్ లో నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీలో భాగంగా ఒక దగ్గర ప్లేస్ వాళ్ళ అన్నకి ఇచ్చేసేసి ఆల్టర్నేట్ లో ఎక్స్చేంజ్ లో బోయపూర్ దగ్గరది తను తీసుకొని అమ్మేసుకున్నా అనేది ఒకటి ట్రాన్సాక్షన్ జరిగిందని. అదొక్కటి తప్ప ఆయనకు నాకు సార్ చెప్తున్నా. నేను 20 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి, 20 సంవత్సరాల ఫోన్ కాల్స్ తీసుకోండి, నీవు ఎనీ టైప్ మీరు చెక్ చేయండి. నాకు అది చెక్ చేయండి. ఇంకొకటి నాకు వచ్చిన శాలరీ ఎంత, నాకున్న ఆస్తులు ఎంత, మీరు చెక్ చేయండి సార్. మీరు తెలిసిన వాళ్ళు చెక్ చేయండి, మాట్లాడండి. లేవు, 100% లేవు. మాటలు ఉన్నాయా లేవా? మీ బ్రదర్స్ కి లేవు సార్. నేను చెప్తాను, ఆగండి. వినండి సార్. మాటలు పూర్తిగా లేవని నేను చెప్పాను సార్. వినండి, మాటలు నేను పూర్తిగా లేవని నేను చెప్పలేదు
సార్ లేదని చెప్పలేదు రఘు గారు నేను మాటలు పూర్తి నా పేరు మీద అరే మీరే మాట్లాడుతారా? మేము మాట్లాడతా? మేము తెలుసుకోవాలి కదా, మేము బయట వాళ్ళము. ఇటువంటి ఇద్దరు అడిగితే కానీ మాకు తెలియదు. సార్ నేను చెప్తాను సార్, మీరు ఇంతమంది ఇంత ఇష్యూ అంటే నేను వాళ్ళని తప్పటను. మీరు రఘు గారు ఇంకా ముగ్గురా పిలవండి. మీరు ఆస్తులు మొత్తం నా పేరు నుంచి మీరు చూపించినట్టున్నారు కదా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో మీరు తీసుకోండి. నాకు వచ్చిన శాలరీ సర్టిఫికేట్ నేను తీసుకొని వస్తాను. మీరు ఎవాల్యుయేషన్ చేయండి. ఎందుకంటే మీకు స్టేట్ మొత్తం ఎక్స్పోజర్ అయితే ఉంటుంది, మీకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఆన్ యూ. చెక్ చేయండి. నీకు ఇంత ఆస్తి ఎట్లకి వచ్చిందని అడుగు, ఎక్కువ ఉంటే అప్పుడు అదే క్షణంలో రాసిస్తాను. అంతేకాని ఊరికి అలగేషన్ సార్. ఈ ఆస్తులు ఎప్పుడు కొనుక్కున్నారు సార్ మీరు? సార్ నేను చెప్తాను. ఇప్పుడు 2003 ఆన్వర్డ్స్ నేను 97లో నేను జాయిన్ అయ్యాను. 97లో జాయిన్ అయిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఇచ్చిందే కదా, ఇప్పుడు హోమ్ సార్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. లా డిపార్ట్మెంట్ ఉండే హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది సార్. అంటే రవి గుప్తా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిండు హోమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ పేరు అనవసరంగా లాగితే లా ఆఫ్ లైబల్ కింద మీరు ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తారా? గవర్నమెంట్ వేస్తారా? మరి గవర్నమెంటే కదా. నాకు తెలియదు, నాకు లీగల్ ఏంటంటే సార్ నేను ఒక టెక్నికల్ పర్సన్ని కానీ అడ్వకేట్ని కాదు. లా సింపుల్, దానికి ఏమో తెలియదు సార్. సార్ లా సింపుల్ కావచ్చు, కాకపోతే సార్ లా సింపుల్ అయినా కూడా ప్రతి అందరికి రాదు. నేను అందుకే అన్నదమ్ములు అందరూ ఇంట్లో ఉన్న అక్కిళ్ళు వచ్చి కానీ నా పైన ఉన్న కుటుంబాన్ని మొత్తం నా పైన ఉన్న ప్రతి ప్రాపర్టీకి కానీ నా పిల్లం పైన ఉన్న ప్రతి ప్రాపర్టీకి కానీ నాకు వచ్చిన సాలరీకి దానికి మీరే లెక్క చూడండి. ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నేను అదే క్షణంలో రాసియడం. కోర్టులు అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు, నీతి న్యాయాలు డిస్కషన్ కూడా అక్కర్లేదు. అదే క్షణంలో నేను రాసిస్తాను. మాట్లాడినావా లేదా? వినండి, ఇప్పుడు సార్ ఇగో వీడి దొంగ, వీని దోస్తు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తాడంట. వీని దొంగ నాకు ఫోన్ చేసిండు. భాగ్యమ్మ, పర్వతాలు, ఎల్లమ్మ, భాగ్యమ్మ మీరు తప్పుకుంటే మేము 5 కోట్ల రూపాయలు ఇస్తామని వీని దోస్తు ఫోన్ చేసిండు నాకు 2 గంటలు. అది మేము ఆడలో తప్పు వాళ్ళకం. వీడు పచ్చి దొంగ సార్, వీడు పచ్చి దొంగ. వీడు ఆ రోజు పైసలు ఇస్తారు. ఏమైంది? చెప్తారు. ఏమైంది? మేమందరం ఇక్కడికి వచ్చినాం కదా, వీళ్ళన్నకు ఫోన్ చేసి వీళ్ళందరూ నీ కాడ పైసలు పెట్టిండ్రు, నా వద్దకు ఎందుకు పంపించినావు అని అడగమంటున్నాం. ఆయన ఫోన్ తీసుకున్నారు, ఎవరో తీసుకుని మీ అన్న నెంబర్ ఉందా? ఈ మధ్య కాలంలో నేను ఆయనతో కాంటాక్ట్లో లేను. అందుకే సార్ మీరు చదువుకున్న వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ల్యాండ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా, ఏ ఇయర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారు? 2022. అప్పటికే మీరు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీ మధ్య మంచి రిలేషన్ ఉందని మీకు తెలుసు కదా. వినండి సార్, మీకు మీరు సమర్థించుకోవచ్చు సార్. కళ్ళు లేని మీనే ఈమెది మనవడు ఇట్లాంటి కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చి ఓ ఆర్మీ జవాన్ చచ్చిపోతే 40 లక్షల అకౌంట్లో పడితే, ఆగండి, 40 లక్షల అకౌంట్లో పడితే 40 లక్షల ఫైనాన్స్లో పెట్టిండు ఆ తండ్రి. పిచ్చోడే బస్ స్టాండ్లో బండి తిరుగుతున్నాడు. కళ్ళు లేని ఆ తల్లి పరిస్థితి ఏంటి సార్? మీ బ్రదర్ నెంబర్ ఇవ్వండి సార్. మా ఇంటి మీదకి వస్తున్నారు, నువ్వే దొంగవి, నువ్వు అన్ని కట్టని చెప్పండి. మీకు ఏం సంబంధం లేదంటే 2022లో మీరు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒక్క నిమిషం ఇదో మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, నా సమాధానం కూడా మీరు వినండి. 2022 వరకు ఈ ఇష్యూ నాకు తెలియదు. పాయింట్ నెంబర్ 1, ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకునేంత వరకు కూడా అసలు ఈ కేసులు ఉన్నాయి, ఈ ఇష్యూస్ తెలియదు. నా దగ్గరికి ఫస్ట్ టైము పర్వతాలు గారు వచ్చినప్పుడే ఆ రోజే నాగపూర్కి రమ్మని చెప్పారు. నేను వస్తానని చెప్పాను. నెక్స్ట్ డే 10 గంటలకు పోదామన్నారు. నేను కార్ వేసుకొని స్టార్ట్ చేసేసి 10 కిలోమీటర్లు పోయిన తర్వాత, సార్ ఇప్పుడు ఈరోజు నాగపూర్లో మీటింగ్ లేదు,
క్యాన్సిల్ అని చెప్పారు. ఓకే అని చెప్పాను. నేను ఆ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఏ రోజైనా సరే ఏ పోలీస్ స్టేషన్కి పిలిచినా ఏడికి పిలిచినా నేను వచ్చి నాకు మీరు ఏ ఆస్తులు చూపించినా కాదే కాదు ఇప్పుడు నేనేమంటున్నా మరి మీరు నాట్ టు అరెస్ట్ కాదు. వాడు పోలీసులు సిఐ వస్తే 5 లక్షలు తప్పించుకున్నాడు. 3 రోజులు వీడు యాంటిసిపేటర్ బెల్ తెచ్చుకున్నాడు. వీడు వీని పెళ్ళం అంతా కలిసి. రేపు ఏం లేదు, రేపు మన ఫ్యామిలీ ఇల్లే కూర్చుందాం. ఏంటో మీ సమస్యలో మీ స్టూడియోలో మాట్లాడు. మీ మొత్తం ఆస్తులు ఏం ఆగను కాదు మీరు తీసుకోలేదు డబ్బులు. మీ అన్న ఫోన్ చేయండి, మళ్ళీ జనాలు ఎందుకు వచ్చిందని అడగండి. ఇల్లు తాళం తెగి వాళ్ళ బ్రదర్ కాల్ చేయండి. నెంబర్ లేదంటుండు. సైలెంట్ ఉన్నాడు. ఆయన ఫోన్ ఇవ్వండి. నెంబర్ ఫోన్ చేయండి సార్. మీ అన్నకు ఫోన్ చేయండి. మీ అన్నకు ఫోన్ చేయండి. ఏం చెప్తారు మీరు చేయండి సార్. మీ అన్నకు ఫోన్ చేయండి. నా దగ్గరదో నేను 3 years బ్యాక్ నేను కాంటాక్ట్ లో ఉన్నాను. ఆ నెంబర్కి నేను కొడతాను సార్. మాకు సంబంధం లేదని మీరు అనుకోవద్దని మీరే అంటారు. 3 సంవత్సరాల కింద నెంబర్ ఉంది అంటారు. నిన్న మొన్న మాట్లాడలేదా మీరు? ఏమన్నా మాట్లాడుతున్నారు సార్? నా మీద ప్రామిస్ చేస్తున్నాను. నేను ఎవరి మీద చేస్తున్నాను. అది కలవదు. ఎప్పుడో ఆఫ్ చేసుకుంటారు. అది కలవదు. మీరు రోజు కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ చెప్పండి సార్. నేను నా నెంబర్ ఇస్తాను. లేదని చెప్పలేదు. పాత నెంబర్ ఆగురి అంటే 3 ఏళ్ళు అయినా మీ అన్నతో మాట్లాడక? నువ్వు ఆగు. 3 ఏళ్ళు అయింది మీరు మాట్లాడక. బుక్ అయిందని నాకు తెలిసి వీళ్ళు మా ఇంటికి వచ్చిన రోజు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయింది? 2023 నాకు వీళ్ళు మా ఇంటికి వచ్చారు ఒకసారి. అప్పటి వరకు నా నోటీసులో లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అవ్వగానే మీరు ఆయన నెంబర్ డిలీట్ చేసిరా? ఆయన మార్చుకున్నాడు. కొత్త నెంబర్తో ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మేము ఒక నీతి న్యాయంగా బతికిన వాళ్ళము. వినండి ఆగండి, మాట్లాడుకోండి. ఏం కొట్టాడు? రఘు గారు మీరు పిలవండి. నాగర్ కర్నూలు వెళ్దామా? నాగర్ కర్నూలు ఎప్పుడు వెళ్దాం? నాగర్ కర్నూలు మీరు రెడీయా? మీరు వస్తారా నాగర్ కర్నూలు? ఒక్క నిమిషం వినండి. రఘు గారు మీరు ప్లేస్ అరేంజ్ చేయండి. వినండి సార్ ఒక్క నిమిషం ఆగుతారా మీరు? సార్ మీ బంధు వరకు నాగర్ కర్నూలు వస్తా అంటున్నారు. నాగర్ కర్నూలు నేను చెప్తాను కదా. మీ స్టూడియోకి రమ్మంటే మీ స్టూడియోకి వస్తాను. హైదరాబాద్లో నాగర్ కర్నూలు రావాలంటే
పోలీస్ స్టేషన్లో వస్తారు ఖచ్చితంగా పోలీసులు మీరు పెట్టుకోండి వస్తా నేను. నాగర్ పోలీస్ స్టేషన్ నాగర్ కర్నూల్ సార్ నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ అయినా నేను రెడీ. ఆయన ఒక్కడొచ్చి ఏం చేస్తారు ఒడబోదులే ఇక అట్లే ఉంటది ఇక పోయి పెట్టి ఇక్కడ వాళ్ళు ఆర్డర్ మొత్తం లాడు అన్ని వెరిఫై చేసుకొని రేపు రావాలి. రేపు నీ ముందర పరిష్కారం డిసైన్ కావాలి. ఏం కాదు వదిలే అనుకున్నా నాలుగు వడాల మెడల మీద అన్న నెంబర్ ఎందుకు ఉండదు మరి అన్యాయం కాకపోతే ఇంటికాడ ఇంత ఖరాబ్ అయ్యి ఇజ్జత్ ఖరాబ్ అయింది. ఒక కాల్ చేసి మాట్లాడవచ్చు కదా. ఇది మొత్తం ఫ్రాడ్ కాకపోతే ఏంది రియల్? మరి వాళ్ళ వదిన ఫోన్ నెంబర్ లేదా, లేకపోతే వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ లేదా? మేము ఉండం మీకు సపోర్ట్. నువ్వు ఇప్పటిదాకా చేస్తున్నావా? చేయండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరి నెంబర్ ఉన్నా కూడా లేకపోతే మీ బంధువర్గంలో ఎవరైనా చేసి ఏడు అడగనిస్తాడు ఇంత మీకు సంబంధమే లేదు. ఫోన్ చేపిస్తారు అందరూ చెప్తున్నారు అన్న చేపిస్తారు. మీ వదినకి చేయండి, మీ వదినకి చేయండి సార్, ఎవరో ఒకరికి చేయండి సార్, ఏమవుతుంది ఎవరో ఒకరికి చెయ్యి. మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు, కమ్యూనికేషన్ కాంటాక్ట్ నెంబర్ ఏది లేదు మీ ఫ్యామిలీ ఎవరిది లేదంటున్నాను. వినండి సార్, సార్ నేను లేదు ఎస్ఐ సార్ వచ్చి నాగండి. ఒక నిమిషం ఆగారు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. సంతకాలు చెప్పిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, సీఎంఓ నుంచి మొత్తం ఎస్పీ ఉండేవంటే మీరు పోయి ఆడ పోయి చేపించుకోండి. ఇది నేను చేసుకోలేనంటే మేము మొత్తం తిరిగి వీళ్ళంతా తీసుకొని ఈ ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చినాం. మొత్తం ఆస్తులు చెప్పి వీళ్ళు అన్నదమ్ములను కూర్చోబెట్టి మేము నేను కొట్టనికి రాలే, లేకపోతే రేపు ఇక్కడ ఉన్న అక్కీడోళ్ళు మొత్తం మీ పేర్లో ఉన్న అందరూ పిలిస్తే మీ సమక్షంలో మాట్లాడుతాం. ఆర్డర్ కాపీ మొత్తం మన హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం CCTV కాపీ మీరు చదవండి. మేము చెప్పండి, మీరు చదవండి సార్, నన్ను చదవండి. అదే కాపీ టు డీజీపీ ఉంది, డిప్యూటీ కమిషనర్, CCLA అండ్ మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మన దగ్గర ఇక్కడ ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు మూడోసారి 3 ఏళ్ళకి జీవో పాస్ చేసి ఇప్పుడు సంతకాలు ఫస్ట్ PS తీసుకెళ్ళి మాట్లాడు.